హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్. ఇడ్లీ పిండి మనకు ఒక్కొక్కసారి లాస్ట్లో కొంచెం ఇలా మిగిలిపోతుంది కదా, దాన్ని మనం ఇడ్లీలు వేయడానికి సరిపోదు. ఈ ఇడ్లీ పిండికి ఇలా గోధుమ పిండి యాడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండి 2 days వరకే బాగుంటుంది, తర్వాత ఇడ్లీ వేసుకోవాలంటే అంత టేస్టీగా ఉండదు. అలాగే కొంచెమే మిగిలిపోయిన పిండితోటి ఏమీ చేయలేము అనుకుంటున్నారా, ఇలా గోధుమ పిండి కలుపుకొని టేస్టీ దోశలు వేసుకోవచ్చండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలుపుకొని క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని దోశ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఇడ్లీ పిండిలాగే ఉండదండి, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా గోధుమ పిండి ఫ్లేవర్లో ఉంటుంది. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దోశ పోసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి ఇడ్లీ పిండి మిగిలిపోతే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇడ్లీ పిండి మనం ఫ్రెష్గా చేసుకున్న తర్వాత 2 days అయితే బాగుంటుంది. 3rd dayకి వచ్చేసి కొంచెం సాఫ్ట్గా రావు ఇడ్లీలు. అలాంటప్పుడు మనం ఇలా గోధుమ పిండి కలుపుకొని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్లు ఉంటుంది. నేనైతే జీలకర్ర ఒకటి యాడ్ చేసి దోశ వేసానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మన ఛానల్ అమ్మో కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.